మా నాన్న డ్రైవర్ వల్ల నేను చదువుకోలేకపోతున్నాను బాబాయ్. నేను ఫ్రీగా చదివి సివిల్స్ లో కలెక్టర్ ఎస్పీ అవ్వాలన్న ఆలోచన నా కోరిక. అలాంటి కోరికని ఈ రోజు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల మా అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయికి ఒక రోజు మేము కాలేజీలోకి వెళ్ళి చూడటానికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయికి దురదలాగా వచ్చింది. అడిగాం, ఏంద్రా దురద వచ్చింది నీకు, వెళ్ళి నువ్వు నారా అంటే, బాబాయ్ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ కూర్చుంటే నేను చదవలేను బాబాయ్, ఇంట్లో ఏం చెప్పుకోలేను. మా నాన్న డ్రైవర్కి వెళ్తున్నాడు, వెళ్తే వెళ్ళి సాయంత్రం ఇతనికి 500 రూపాయలు వస్తాయి, కానీ దానికి నేనేం చేయలేను బాబాయ్. ఇప్పుడు ఇంట్లో లేడు. మాకు న్యాయం చేయండి, మా బాబుకు న్యాయం చేయండి. సోదరులారా, నిన్న ప్రతి మీడియా వాళ్ళు కూడా నిర్లక్ష్యానికి వేగానికి విద్యార్థులు బలి అని ప్రచారం చేస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా కాలేజీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం గురించి ప్రశ్నించడానికి ముందుకు రావట్లేదు. నిన్న జరిగింది వేగానికే జరిగింది, కానీ మేము దాన్ని కాదనట్లేదు. ముఖ్యంగా దాని వెనక ఇంకొక కోణం కూడా ఉంది. అది ఏమిటంటే కాలేజీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం. మేము తల్లిదండ్రులు పిల్లల్ని కన్న బిడ్డల్ని మాకంటే దూరంగా ఉంచి కంటికి రెప్పలా చూసుకుంటారనే నమ్మకంతో మేము యాజమాన్యం అప్పగిస్తే వాళ్ళ యొక్క ఫీజులు చూసుకుంటున్నారు, కానీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. మేము యొక్క పిల్లగాడిని, మా పిల్లలందరినీ కూడా వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకు బాట వేస్తారని వాళ్ళ దగ్గర వదిలిపెడితే వాళ్ళ యొక్క శవాలని ఈ రోజు మా ఇంట్లోకి పంపించారు. మీరు ఒక్కసారి చూడండి, కన్న తల్లిదండ్రులు మీరు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తుల కోసం దూరంగా ఉంచి కాలేజీల్లో లక్షల ఫీజులు కట్టి చదివిస్తున్నారు. కానీ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో నిన్న మీరందరూ కళ్ల ముందు చూశారు. ఇది వేగానికి నిర్లక్ష్యం కాదు, కాలేజీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగింది. కాలేజీ యాజమాన్యం యొక్క పర్మిషన్ లేకుండా మా పిల్లలు బయటికి ఎలా వచ్చారు? మేము చూడటానికి వెళ్ళిన మా పిల్లల్ని మాకు పర్మిషన్ లేని గేటు దగ్గర కూడా రానివ్వని యాజమాన్యం కాలేజీలో ఉన్నటువంటి మా పిల్లల్ని బయటికి ఎందుకు పంపించారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకే దొరుకుతుంది అన్యాయం. అదే అమెరికాలో ఎవడన్నా వస్తే వీళ్ళు ఇక్కడి నుంచి పంపిస్తారు ఫ్లైట్ లో. కనీసం మానవత దృష్టిలో ఉండి మానవత్వం చూస్తానికి రాలేదంటే ఆలోచించుకోండి. ఒక 100 భాషలో ఒక మంచి రత్నం పోయింది, మేము బాధపడుతున్నాం. ఆ రత్నం తీసుకురాగలరా? ఎలక్షన్ వచ్చిందంటే చిన్న చెయ్యి వచ్చి ఇంటికి దండాలు పెడతారు. కనీసం మహానుభావులు వచ్చి 5గురు చనిపోయారు, అందులో మా 100 పిల్లలు తెచ్చుకుంటే ఒక్క నాయకుడు రాలా, ఒక్క దేశ నాయకుడు రాలా. ఓట్ల గదులు వస్తారు, కనీసం ఫీజులు లేకపోతే చెవులు పిండి వసూలు చేస్తారు. కష్టపడి ఒక డ్రైవర్ గా ఉండి మేము గర్వకారం చెప్పుకుంటే మా సంఘం ద్వారా 100 సంఘం ద్వారా అలాంటి రక్తాన్ని తీసుకెళ్ళింది. కనీసం యాజమాన్యం అనేది ఉంది. బయటికి పోవాలంటే 50 ప్రశ్నలు వేస్తారు. కనీసం ఎందుకు పోయారు, 5గురు పోయారంటే దాన్ని ఆలోచన చేయలేదు. అది ఒక ఎంపీ కాలేజీ, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలేజీ కాబట్టి వాళ్ళు 5 స్థాయిలు ఉండబట్టి ఏదైనా మీద చేయగలుగుతారు. అది మాకు ఏమీ లేదు కాబట్టి మేము సరైన బుద్ధి చెబుతాం మీకు అని ముందు హెచ్చరిక చేస్తూ మా వాడికి మేము శ్రద్ధాంగా తీసుకుంటాం.